రామ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అతని ఎనర్జీ. ఫస్ట్ ఫిల్మ్ అతను దేవదాస్ చేసినప్పుడు నేను చెప్పాను, నేను సినిమా చేయాలి నీతో అని చెప్పి నేనే చెప్పాను తనతో. ఆ తర్వాత రవికిషోర్ గారి బ్యానర్లోనే రెడీ అనే సినిమా చేశాం. తను చాలా ప్యాషనేట్గా ఉంటాడు ఎప్పుడు సినిమా అంటే. అది అతనిలోని చాలా మంచి లక్షణం. ఒక భయభక్తులతో సినిమా చేయడం అనేది ఉంటుంది కదా, అది రామ్లో బాగా ఉంటుంది. తన గురించి మీకు తెలుసు, యాక్టర్గా తన గురించి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ తను. అలాగే రవికిషోర్ గారు అంటే నాకు అంటే ఆయన సినిమాలు చాలా చూసి, అంటే లైక్ లేడీస్ టైలర్ లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, అలా ఒక ప్యాషన్తో సినిమాలు చేస్తారైనా. సినిమా అనేది బిజినెస్గా మాత్రమే కాకుండా ఒక ప్యాషన్తో సినిమాలు తీసే కొద్దిమంది ప్రొడ్యూసర్లో రవికిషోర్ గారు ఒకరు. నాకు ఆయన రెడీ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతోటి. ఆయన ఒక సినిమా అందరినీ కూడా, యూనిట్ అందరినీ కూడా ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు అలాంటి రవికిషోర్ గారు. అలా కరుణాకరన్ అంటే ఒక సిగ్నేచర్ ఉన్న డైరెక్టర్ అంటే నాకు ఎప్పుడు చాలా గౌరవం. అలాంటి ఒక సిగ్నేచర్, ఒక స్టైల్ ఉన్న డైరెక్టర్ కరుణాకరన్. అంటే ఎంతమంది డైరెక్టర్లను అతను సెపరేట్గా స్టాండ్ అవుతాడు. అతనికంటూ ఒక స్టైల్ ఉండడం వల్ల ఎన్నో హిట్స్ ఎన్నో కంటిన్యూస్గా ఈ మధ్య డార్లింగ్, ముదలాసంగా ఉత్సాహంగా చేశాడు. ఇప్పుడు అగైన్ ఈ సినిమాతో మళ్ళీ తనకు ఒక పెద్ద సక్సెస్ని అందుకుంటాడని నాకు 100% నమ్మకం ఉంది. అలా జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈరోజు జీవి ప్రకాష్ డార్లింగ్ ఫిల్మ్ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఏంటి అని అనుకున్న తర్వాత ఆ పాటలని వినగా ఒక అడిక్షన్ లాగా అయిపోయి చాలా ఎక్కువ సార్లు విన్నాను అది. అండ్ అప్పటి నుంచి అనుకున్నాను జీవి ప్రకాష్ డెఫినెట్గా చాలా మంచి వీడియో యాక్టర్ అవుతాడని. జీవి ప్రకాష్ ఖచ్చితంగా ఈ సినిమాతో తెలుగులో ఒక పెద్ద స్థానానికి వెళ్తాడని నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఇస్ కాల్డ్ ఎగిరిపోవే ఎటుకైనా. ఈ లైవ్ పర్ఫార్మెన్స్ మన ముందు పర్ఫార్మ్ చేయడానికి హేమా చంద్ర అండ్ చిన్మయి. యాక్చువల్లీ ఈ సాంగ్ చాలా ఎనర్జీతో కూడి ఉంటుంది. సో అందరు ఇలా సైలెంట్గా ఉంటే అసలు బాగుండదు. ఎవరీ షుడ్ క్లాప్ ఫర్ దట్. కమ్ ఆన్. Let's see you all clapping your hand. 1, 2, 3, 4. రామ్ గారు ఎనర్జీ ఎంత ఉందో మీ అందరి చప్పట్లు కూడా అంత ఎనర్జీగా ఉన్నా. కమ్ ఆన్. ఎగిరిపోవే ఎటుకైనా, ఓ ఎంతలేసి దూరమైనా, ఓ వెతికి నిన్ను చేరలేనా, నా మనసు లేని నేనున్నానా, నిదుర పాటు కలనైనా, ఓ ఉలికి పాటు సెకనైనా, ఓహో నిన్ను వీడి మనగలనా, నా ఊపిరుంది నీ మన. Come on, let's do a small step. ఉల్లల్లారు ఉల్లల్లారు ఉల్లల్లారులే, ఉల్లల్లారు ఉల్లల్లారు ఉల్లల్లారులే, ఉల్లల్లారు ఉల్లల్లారు ఉల్లల్లారులే, ఉల్లల్లారు ఉల్లల్లారు ఉల్లల్లారులే. Actually, ఇంతవరకు జీవి గారు ఎప్పుడు పాడలేదు. సో ఐ గెస్ హీ షుడ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ అండ్ సింగ్ ఎ సాంగ్ విత్ us. జీవి గారు రావాలి అవుతా. కమ్ ఆన్ ఎవరీబడీ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఫర్ హిమ్. ఎందుకంటే ప్రేమంట, నువ్వున్న చోటనే ఉంటా, కదిలే నిడతోవలా ఇంకొక నిడమై ఇష్టంగా వెంట వస్తా. అంకలేని ప్రేమ కోటలో బండాల వెన్నెలై వెయ్యేళ్ళు ఉండిపోతా. ఓహో జగిసే కడలే నేను నాలో, అలవే నువ్వు ఎప్పుడు వెలిగామంట. ఓహో వెలిసే మెరిపే నేను నాలో, వెలిగే నువ్వు కలిసి మెరిసే. Over to G. 1, 2, 3. ఉల్లల్లారు ఉల్లల్లారు ఉల్లల్లారులే, ఉల్లల్లారు ఉల్లల్లారు ఉల్లల్లారులే. ఎగిరిపోవే ఎటుకైనా, ఓ
Actually, Jivi garu intavarku eppudu paadaledu. This is first audio function he's singing. So everybody should give huge round of applause for him for giving such a lovely music actually. ఎండమావిలోనైనా ఓ నీటి జాడ ప్రేమేనా ఇదిగా ఎంత తాగినా తాను తీరనా వ్యామోహమైన ప్రేమ ఎంతెంత దాచినా కొంత నిండని ఇంకొంచెమైన ప్రేమ ఓ ఎప్పుడు చిగురై నిలిచే ఏడు ఋతువై నిన్ను నన్ను పెడవేసింది ప్రేమ ఓహో నిజము నిదురా చెదిరే కథలా నిన్ను నన్ను కలిపే పరమైందంట ప్రేమ 1, 2, 3. ఉల్లలారే ఉల్లలారే లే ఉల్లలారే 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 లే ఉల్లలారే 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 లే ఉల్లలారే 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 ఎగిరిపోవేటుకైనా ఓ ఎంతలేసి దూరమైనా ఓ వెతికి నిన్ను చెరలేనా నా మనసు లేని అడిగానా ఉల్లలారే 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 లే ఉల్లలారే 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 లే ఉల్లలారే 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 లే ఉల్లలారే 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 లే ఓ Thank you so much Jivi. జీవి ప్రకాష్ గారితో కరుణాకరన్ గారితో ఇంతకుముందు డార్లింగ్ సినిమాకి పనిచేశాను, ఒకటే సినిమా. బట్ ఈ సినిమాలో 4 పాటలు రాశాను. ముఖ్యంగా నా హృదయానికి బాగా దగ్గరైన పాట నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి అమవాసనై ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం. స్రవంతి బ్యానరు ఓ 25 సంవత్సరాల పైన అయి ఉంటుందేమో, అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రవికిషోర్ నాకు సోదర సమానుడు. ప్రత్యేకంగా సోదర సమానుడు ఎందుకంటున్నానంటే, నా కొడుకు ఎలా పైకి రావాలని నేను తాపత్రయపడ్డానో అతను కొడుకు అలా పైకి రావాలని తాపత్రయపడ్డాడు. అటువంటి ప్రయాణంలో ఇక్కడ మా డైరెక్టర్ కరుణాకర్ ఉన్నాడు. అతనితో నాకు మహా ఎక్స్పీరియన్స్ ఉంది. అతను మామూలుగా చూడడానికి 5 అడుగులు ఉంటాడండి, లోపల ఇంకో 5 అడుగులు ఉంటాడు, మీకు తెలియదు. అటువంటి దుర్మార్గుడు కథ చెబితే అతను మొత్తం సినిమా చూపించేస్తాడు మనకి. అది చెప్పేటప్పుడు అంత ఉత్సాహంగా ఎంత చెప్తాడంటే కథ, మనకి ఉన్న బహు కొద్ది మంది మంచి డైరెక్టర్లో అతను ఒకడు. రామ్ బన్నీలో ఉన్న ఎనర్జీని మళ్ళీ గుర్తు తెచ్చే నా కొడుకు లాంటి మన రామ్ అంత ఎనర్జెటిక్గా చూస్తాడు. కందిరిగా సినిమా చూసినప్పుడు నేను కింద పడిపోయానండి. అతను అంత బాగా చేస్తాడు. ఎస్ గాడ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఫస్ట్ సినిమాలో ఏదో పవన్ కళ్యాణ్ లాగా చేస్తున్నాడు అని అనుకున్నాను నేను. మీరు కూడా అనుకునే ఉంటారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి, ఇవాళ మ్యూజిక్ డైరెక్టరు ఆయన పాటలు విన్నాను కానీ ఆయన్ని చూడలేదు ఎప్పుడు. ఇవాళ చూశాను, చాలా చిన్న కుర్రాడు. అతనికి నా ప్రత్యేక అభినందనలు. ఇవాళ రామ్ కాదు, అతను కదా హీరో ఈ ఫంక్షన్కి. అందువల్ల ఎందుకంటే ప్రేమంట ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అంట. హీరో ఆఫ్ ది ఈవినింగ్ జీవి ప్రకాష్. అతను మ్యూజిక్ డైరెక్టర్ 10th క్లాస్ బాయ్లా ఉంటాడు నాకు చూస్తుంటే. రవికిషోర్ గారు,
కరెక్ట్గా చెప్పిన మంచి టేస్ట్ ఉన్న వెరీ వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్ ఆయన. సో ఆల్ ది బెస్ట్ రవికిషోర్ గారు. కరుణాకరన్, ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కుదరట్లేదు. ఎదుగో చేద్దాం అదిగో చేద్దాం అంటున్నాడు తప్ప. లేదు అసలు, అంటే ముందు కథ చెప్పిన తర్వాత కదా ఆ మ్యాటర్ మాడుకునేది. ఇకపోతే రామ్, వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ పర్సన్, బెస్ట్ లుకింగ్ హీరో ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అది ఎనర్జీ లెవెల్స్, తన డాన్సింగ్ స్టైలు, ప్రతి మూవ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రామ్. Life ante merry-go-round, let me go round and round. Ninnatiki no rewind, let me enjoy every second. Ennadu vadan Swiss bank balance kaakoodaduga happiness, aanandamtho fill ayponi spill ay. Thanks everybody for coming here and love you all. Na na na